చందమామ కథ. తెనాలి రామలింగం గుర్రం కథ. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు పొరుగు రాజుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. రాయలవారి సైన్యంలో అప్పుడున్న గుర్రపు దళం చాలా చిన్నది. అందువల్ల యుద్ధం ఇంకా 4 నెలలుందనగా రాయలవారు తమ గుర్రపు దళాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 1000 గుర్రాల వరకు కొన్నారు. యుద్ధం మొదలుపెట్టే రోజు లోపల అన్నిటికీ మంచి పోషణ చేసి అన్నింటినీ బలంగా తయారు చేయాలనుకున్నారు. ఈ గుర్రాలని మా సైన్యంతో చేర్చితే వాటి పోషణ సరిగా జరగకపోవచ్చు. ఈ రాజ్యంలో ఉన్నవారికే తలకొక గుర్రం చొప్పున ఇచ్చి తలకొక 10-15 వరహాలు ఇచ్చి జాగ్రత్తగా మేపమంటే వాళ్ళకి తృణమో పణమో ముట్ట చెప్పినట్టు అవుతుంది. మా గుర్రాలని జాగ్రత్తగా మేపుతారు అనుకున్నారు రాయలవారు. సరే, ఇలా ఆలోచించుకొని మర్నాడు ఈ సంగతి రాజ్యంలో చాటించారు. చాలా మంది పౌరులు వచ్చారు. అప్పుడు రాయలవారు తలా ఒక గుర్రాన్ని ఇచ్చి ఇలా చెప్పారు: మీరు ఈ గుర్రాలని తీసుకెళ్లి జాగ్రత్తగా మేపాలి. అందుకయ్యే ఖర్చులకు గాను మీకు నెలకు 15 వరహాల చొప్పున ఇస్తాను. మనం జరపబోయే యుద్ధానికి ఇంకా 4 నెలల గడువు ఉంది. ఈలోగా గుర్రాలన్నీ బాగా బలంగా తయారవ్వాలి. నెలకోసారి మీ గుర్రాలను తెచ్చి మాకు చూపించి వెళ్ళాలి అన్నారు. వచ్చిన వారంతా సరేనని తలా ఒక గుర్రాన్ని 15 వరహాలు తీసుకుని వెళ్లారు. అందరితో పాటు తెనాలి రామలింగం కూడా ఒక గుర్రాన్ని వరహాలని తీసుకెళ్లాడు. గుర్రాలను తీసుకెళ్లిన వాళ్ళంతా అన్నిటికంటే నా గుర్రమే బలంగా ఉండేట్టు చేసి రాయలవారి మెప్పు పొందాలి అని ఎవరికి వారు తమ గుర్రాలకు మంచి దాణా పెట్టి పెంచుతున్నారు. కానీ రామలింగం మాత్రం తను తెచ్చిన గుర్రాన్ని ఒక చీకటి గదిలో పెట్టి ఉంచాడు. గదికి 3 వైపులా సూది మొనంత బెజ్జమైనా లేకుండా చేశాడు. 4వ వైపున మాత్రం ఒక చిన్న కంత పెట్టాడు. ఆ కంతకుండా రోజు గుప్పిడంటే గుప్పిడి గడ్డి మాత్రమే అందించేవాడు. ఇంతకి మించి పాపం దానికి వేరే తిండి పెట్టేవాడే కాదు. ఆ గుప్పిడి గడ్డే తిని గుర్రం చావకుండా బతకకుండా అలాగే రోజు రోజుకు చిక్కిపోతూ ఉంది. రామలింగం మాత్రం రాయలవారిచ్చిన 15 వరహాలు తన ఇంటి ఖర్చుల కింద వాడేసుకున్నాడు. ఇంతలో 1 నెల రోజులు పూర్తయ్యాయి. గుర్రాలను తీసుకెళ్లిన వాళ్ళు తమ గుర్రాలను తెచ్చి రాయలవారికి చూపుతున్నారు. రాయలవారు అందరి గుర్రాల్ని పరీక్షించారు. చివరికి రామలింగం వచ్చాడు చేతులు ఊపుకుంటూ. నీ గుర్రం ఏదో రామలింగం అని అడిగారు రాయలవారు. అయ్యా, నా గుర్రం ఇప్పుడు నా మాట వినట్టుందా? అందరి గుర్రాల కంటే నా గుర్రమే బాగుండాలని మీరిచ్చిన 15 వరహాలే గాక ఇంకో 5 వరహాలు నా చేతి వేసి దానికి మంచి మంచి దాణా పెట్టి ఎంతో జాగ్రత్తగా చూశాను. నేను అలా చూడటమే పెద్ద పొరపాటు అయిపోయింది. దానికి ఇప్పుడు బాగా కొవ్వెక్కిపోయింది. నన్నే దగ్గర రానివ్వట్లేదు. దాన్ని ఇక్కడికి తేవడం నా తరం కాదు. అవసరమని తోస్తే మన గుర్రపు దళానికి నాయకుడిని పంపించండి. అతనికి ఎంతటి పొగరబోదు గుర్రమైనా లొంగుతుంది అన్నాడు రామలింగం. సరేనని గుర్రపు దళాల నాయకుడిని రామలింగం వెంట పంపారు రాయలవారు. ఈ వింత చూద్దామని మిగతా వారు కూడా వెంటెళ్లారు. రామలింగం ఆ గుర్రాల నాయకుడిని తన గుర్రం ఉన్న చీకటి కొట్టు దగ్గర తీసుకెళ్లాడు. బయట కట్టేస్తే తెంచుకుని పారిపోతుంది, అందుకని దాన్ని గదిలో కట్టిపడేశాను చూడు అని ఆ నాయకుడిని ఆ గదికున్న చిన్న కంత దగ్గరికి పంపాడు. ఆ గుర్రాల నాయకుడికి ఒక 3 గడ్డం ఉంది. గుర్రాన్ని చూద్దామని కంతలో తలపెట్టాడు. అలా కంతలో తలపెట్టడంతో అతని గడ్డం కూడా కంతలోకి పోయింది. అసలే తిండికి మొహం వాచి ఉంది కదా, అందుకని గుర్రాల నాయకుడి గడ్డాన్ని కంతలో చూడగానే ఆ గుర్రం రోజు రామలింగం పెట్టే గడ్డేమనుకుని నోటితో గట్టిగా పట్టుకుంది. ఇక చూడండి, పాపం ఆ గుర్రాల నాయకుడు తిప్పలు కుయ్యో ముర్రం అంటూ చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. కానీ గుర్రం గడ్డాన్ని వదిలితేనా మేత లోపలికి రావడం లేదని మరింత గట్టిగా లాగడం మొదలుపెట్టింది. పాపం గుర్రాల నాయకుడు ఏడుపులు పెడబబ్బులు లంఘించుకున్నాడు. రామలింగం తమాషా చూస్తూ నుంచున్నాడు. ఈ సంగతి ఆ వచ్చిన వారిలో ఒకరు వెళ్లి రాయలవారికి చెప్పారు. వెంటనే రాయలవారు వచ్చి గుర్రాల నాయకుడు పడుతున్న అవస్థను కళ్ళారా చూశారు. ఒక కత్తెర తెప్పించి ఆ నాయకుడు గడ్డం తెగ్గోయించి విడిపించారు. ఆ తర్వాత గది తలుపులు తీయించి చూశారు. గుర్రం బక్క చిక్కి ఉంది. ఎముకలు పొడుచుకొచ్చి ఇప్పుడో కాసేపట్లోనో చచ్చేలాగుంది. రాయలవారికి ఇది చూసేసరికి సగని కోపం వచ్చింది. రామలింగం వంక గుడ్లెర్ర చేసి చూస్తూ, ఏమిటి రామలింగం ఈ పని అని అడిగారు. అయ్యా, కళ్ళారా చూస్తూనే నన్ను అడుగుతారు దీనికి? తిండి నీళ్లు లేకుండా ఇలా మార్చి చంపితేనే దీనికి ఇంత పొగరెక్కి పాపం మన గుర్రాల నాయకుడు గడ్డాన్ని ఇలా పీకింది కదా, ఇక కడుపు నిండా తిండి పెడుతుంటే దీనికి పట్టపగ్గాలుంటాయా అన్నాడు రామలింగం కొంచెం కూడా నదురు బెదురు లేకుండా. ఓరి నీ అసాధ్యం మండ, ఇదటోయ్ నీ పోషణ అని రాయలవారు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వి ఊరుకున్నారు. ఆ రోజే ఆ గుర్రాన్ని ఇంకొకరికి ఇప్పించారు పోషణ చేయమని.